గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆదాబ్, నమస్తే. ఈ మధ్య మన ఫ్రెండ్స్ కంటిన్యూగా అడుగుతున్న వీడియోస్ రావట్లేదు ఎందుకనేది మీకు తెలుసు మీ మనసుకు తెలుసు. ఆల్రెడీ మీ మనసు కనెక్ట్ అయింది ఎందుకు అనేది. ఇన్ని వీడియోలు చేసిన, ఇంత ఇన్ఫర్మేషన్ చేసిన, ఇంత ఇన్ఫర్మేటిక్ వీడియోలు చేసిన, పొలిటికల్ చేసిన, కానీ వ్యూస్ రావట్లేదు. ఆ వ్యూస్ న్యూస్లో రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, సో నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, అందుకనే చేయలేదు. బట్ మన రేవంత్ అన్న ఒక మంచి స్టఫ్ ఉన్న విషయం ఇచ్చింది కాబట్టి మాట్లాడదామని వచ్చినాను. తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో ఇచ్చిందేమీ లేదు, లొట్ట పీసు అన్నాడు. సరే, లొట్ట పీసే ఇచ్చింది అనుకున్నారు. 5,333 35 కోట్లు తెలంగాణకి ఇచ్చిర్రా, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న పర్సనల్ అకౌంట్కి ఇచ్చిర్రా అనేది అన్న సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈసారి తెలంగాణకి పెద్ద పీట వేసినామని చెప్పేసి కేంద్ర బడ్జెట్ కాదు, నిర్మలా సీతారామన్ గారు కాదు, టోటల్ అన్ని పేపర్సే కవర్ చేసినాయి పెద్ద పీట వేసింది అని. 5,335 కోట్లు ఖాళీ రైల్వే లైన్ జోన్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సరే, ఆ మేడం క్లియర్గా చెప్తూ కూడా వచ్చింది, తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది. వాస్తవం కాదా? ఎట్లా అప్పుల్లో కూరుకుపోయిందో కూడా చెప్పింది. అంతెందుకు, మనకు మొన్న తెలంగాణ ముఖ్యమంత్రుల ర్యాంకింగ్స్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఇస్తారు కదా, అట్లా ర్యాంకింగ్స్ ఇచ్చారు. మనం దొరుకుతాం లేదు అలా లెంకాలు, 40-50 ఉన్నది. టాప్ 10 అయితే లేదు. టాప్ 1 బాబా యోగి, టాప్ 2 బంగ్లాదేశీ పశ్చిమ బెంగాల్, టాప్ 3 స్టాలిన్ తమిళనాడు. ఈ టాప్ ఫోర్ వాళ్ళు ఉన్నారు. ఇక నేను లెంకితి, అరే రేవంత్ రెడ్డి అన్న పేరు మిస్ అయిందా ఏమని టక్ మన ఫోన్ కొట్టిన సార్, కరెక్ట్, మరి రేవంత్ రెడ్డి అన్న ఫోన్ ఆ పేరు ఎట్లా రాలేవు రాబాయి నువ్వు అంటే, సార్ మేము కూడా అదే లెంకుతున్నాం సార్, ఆయన సీఎం ఉన్నాడు తెలంగాణలో తీసేసిరా అని అడుగుతున్నాం. మేము అదే లెంకుతున్నాము, 15-20 ఇద్దామని, ఉన్నాడా తెలంగాణకు సీఎంగా, తీసి పడేసిరా, మాకు అర్థమైతలేదు సార్, దొరకలేదు ఇలా అన్న. అదే అన్న మన పాలన. మనం ఇంకా 10ల కోసం కొట్టుకొని వస్తున్నాం మేడం. మనకు ర్యాంకింగ్లు ఏడొస్తాయి? నాది ఒక్కటే ముచ్చట, నా ముచ్చటల్లో ఒక్కటే, నాకేమైనా పర్లేదు, నువ్వు మూసి కాడ ఇల్లులు ఎందుకు గులగొట్టించినావు, హైడ్రాని ఎందుకు దించినావు? ఇప్పుడు నేను చెప్తున్నా, మద్యపాన నిషేధ స్కీమ్, బంద్ స్కీమ్ అని పెట్టు, MNBS, మద్యపాన నిషేధ బంద్ స్కీమ్, లేదా మద్యపాన నిషేధ బంద్ స్కీమే బాగుంటుంది, బ్యాన్ స్కీమ్ MNBSకి మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. మద్యపాన నిషేధ బ్యాన్ స్కీమ్, మద్యపానం నిషేధం చేయి. హైడ్రా ఎట్లా కూడా కొడుతుంది, దాని జాజ్ చేస్తుందిగా, నువ్వు ఇక్కడ హైడ్రా కూడా అవసరం లేదు. ఇట్లా ఆడపడుచులకు చెప్తావు కదా లాంగ్వేజ్లో, అక్కలకు, చెల్లెళ్ళకు, వరదళ్ళకు, గోరదళ్ళకు అందరికీ అని చెప్పు, పోయి వైర్ల మీద పోయి ఉన్నాయన్నీ వలగొట్టమని. నువ్వు జేసీబీలు పెట్టినావు, ఇప్పుడు హైడ్రా కొత్త పైసలు ఖరాబ్ చేస్తున్నావు, కానీ కులగొట్టడానికి వాళ్ళు పోయి మొత్తం ఆయన చిత్రం భత్రం చేసి వస్తారు. అప్పుడు నువ్వు ఎట్లా నడిపిస్తావు, గవర్నమెంట్ చూస్తావు. ఇప్పుడు వాళ్ళ నీకు ఏం ఇన్కమ్ లేదు కాబట్టి, నీ దగ్గర ఫండ్ లేదు, ప్రభుత్వాన్ని ఎట్లా నడిపేయాలో తెలియదు, నీకు అడ్మినిస్ట్రేషన్ అసలే తెలియదు. కేసీఆర్ అంటే 2 సంవత్సరాలు చేసిండు, చంద్రబాబు నాయుడు చేసిండు, నువ్వు చేసింది లేదు, పొడిచింది లేదు. నీ పక్కన ఉన్న మినిస్టర్స్ అంతే ఉన్నారు. పోనీ IAS IPSలు ఏమన్నా ఉన్నారా అంటే వాళ్ళని దద్దిగాలని తెచ్చి పెట్టుకున్నట్టు నువ్వు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, MNBS స్కీమ్ పెట్టేసి మద్యపాన నిషేధ బ్యాన్ స్కీమ్ పెట్టాల్సిందే. ఇది ఇప్పుడు వైరల్ చేయకపోతే చూడు, నువ్వు అది బ్యాన్ చేసినావు అనుకో, నీ గవర్నమెంట్ ఎట్లా నడుస్తావు చూస్తే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఖతం చేసినావు, ఎట్లయినా ఇన్కమ్ నీకు సగం వస్తున్నది అంతే.
ఇక మీరు మీ వోళ్ళు అదంతా లెక్క అది నడుస్తున్నది అది. మా సామాన్యులదైతే ఏం లేదు కదా! అదే నడుస్తున్నదది. అది నడుస్తున్నదది. మాదేం లేదు. సో, మద్యపాన నిషేధ బ్యాన్ స్కీమ్ పెట్టేసేయు. ఆడ హైడ్రా పని చేస్తది. మద్యపాన నిషేధ బ్యాన్ స్కీమ్ అది దాని పని చేస్తది. అప్పుడు నువ్వు గవర్నమెంట్ నడిపి. అప్పుడు నువ్వు కరెక్ట్ లీడరు. నువ్వు 100 ఏళ్లకు జూసి ఇప్పుడు ఆడ ఇల్లులు కూలగొట్టి, ఈ కబ్జా ల్యాండ్‌లు కూలగొట్టి, నాలాలు క్లీను, ఆ క్లీన్, ఈ క్లీన్ అంటున్నావు గదా! ఇన్ని రోజులు ఉన్నోళ్ళు బాధలు పడ్డరు, అన్నీ చేసిర్రు, బాధపడ్డరు. ఇప్పుడు మైక్ పట్టుకొని నువ్వు ఒక ప్రెస్‌ని పంపి, నీ పర్సనల్ ప్రెస్‌ని. నీ సపోర్టర్స్ దగ్గరికి పంపించి అడిగిపియి. వద్దు ఇప్పుడు వెళ్ళిపోమని ఆయన సీఎం దిగి మళ్ళా కేసీఆర్‌నే రమ్మని అంటున్నారు. అది మనది. అది మన పరిపాలన. సో, ఫ్రెండ్స్, ఇది స్కీమ్. మన రేవంత్ అన్న బడ్జెట్‌లో మనకేం రాలేదన్నాడు. అది అవాస్తవం. బాగా ఇచ్చిర్రు. ఇచ్చినంత ఇచ్చిర్రు. ఇవ్వాల్సినంత ఇచ్చిర్రు. సో, ఫ్రెండ్స్, ఇది ఇవాల్టికి వీడియో. మీరు అందరూ నన్ను ఆదరిస్తారని మరోసారి కోరుకుంటూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా గురించి మీ ప్రేమతో ఒక సబ్స్క్రైబ్ కొట్టగలరని మనవి. ఇట్లు మీ కిరణ్ కుమార్ పొసాన్పల్లి, అద్వైత్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్. బై.